Hi, hello guys. So welcome to Karthikeya's Academy. So the staff selection committee. సో రీసెంట్ గా మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది SSC.in వెబ్సైట్ నుంచి. సో ఎస్, మనకి యాన్యువల్ గా అకార్డింగ్ టు మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారంగా మనకి ప్రతి ఇయర్ మనకి ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఈ సంవత్సరం భారీగా పడే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా మనకి 50,000+ పోస్టులు మనకి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్ట్ అయితే పడే అవకాశం అయితే ఉంది. సో ఇన్ డైరెక్ట్ మనకి బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, ఐటిపిబి లాంటి, అలాగే అస్సాం రైఫిల్స్ లాంటి విభాగాల్లో మనకి ఒక 50,000 జీడీ పోస్టులు అయితే పడే అవకాశం ఉన్న మంచి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయా, లేదంటే ఏజ్ లిమిట్స్ ఏంటి, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సో ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ఓవర్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన పోస్టులు ఎలా ఉండబోతున్నాయి. సో మినిమం మనకి 10th క్లాస్ నుంచి యాక్చువల్ గా మనకి ఈ యొక్క 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలండి. సో 10th క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. సో ఈ యొక్క పోస్టులకి మీరు అందరూ కూడా అర్హులండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి lakhs ఆఫ్ క్యాండిడేట్స్ మనకి అపేర్ అవుతుంటారు. సో అయితే మనకి కింద జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్ట్ లైక్ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిపిపి, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి లాంటి ఒక మంచి పోస్టుల్లో జనరల్ డ్యూటీ పోస్టులు ఈ యొక్క టైప్ ఆఫ్ జీడీ పోస్టులు అండి. ఓకే, ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మనకి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అయ్యారో, సో ఒక టైప్ ఆఫ్ 10th క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అర్హులు. సో ముఖ్యంగా మనకి ఓవర్ వ్యూ సమ్మరీ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్ట్ డ్యూటీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండి. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అలాగే ఎస్ఎస్ఎఫ్ రైఫిల్స్, మనకి సిపాయిస్ అండ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కూడా మనకి పోస్ట్. యాజ్ వెల్ యాజ్ మనకి సో బిఎస్ఎఫ్ ఇలాంటి ఒక టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్ట్ కి మీరు అప్లై చేస్తున్నారండి. సో యాక్చువల్ గా వేకెన్సీస్ అనేవి మనకి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ గా దగ్గర 53,000+ ఒక భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మనకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే, మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్, మనకి ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు. సో దాని తర్వాత ఎఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఏం చూస్తారు ఇవన్నీ కూడా మనం చూద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకి స్కేల్ వచ్చేసి మనకి పే లెవెల్ 1 అండి. సో ముఖ్యంగా 18,000 నుంచి 56,900 వరకు మీకు డ్రా చేయొచ్చు. సో అదర్ పే స్కేల్స్ మనకి 21 నుంచి 69,000 వరకు. సో అక్రాస్ ఇండియా మీరు ఎక్కడైనా పోస్ట్ వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. సో ఇది కూడా మనకి పర్మనెంట్ జాబ్ అంటే ఎస్ పర్మనెంట్ జాబ్. ఇది గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి కూడా మనకి నోటిఫికేషన్ అండి. ఓన్లీ బాయ్స్ ఓన్లీ గర్ల్స్ అయితే కాదు, ఇద్దరికి నోటిఫికేషన్. ఎగ్జామ్ ఫీజ్ సంగతి వస్తే మనకు ఫిమేల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ. సో జనరల్ కేటగిరీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది ఫీజ్. ఎగ్జామ్ ఫీజ్ జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి తీసుకుంటే మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు రాబోతుందండి. నవంబర్ లాస్ట్ వీక్ లో రాబోతుంది. సో ఇంకొన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ కూడా అప్పుడే మనకు తెలుస్తాయి. సో మనకి ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, సో ప్రిలిమినరీ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, స్టాండర్డ్ టెస్ట్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఓకే, సో బట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మాత్రం ఈ యొక్క లాస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు పారామిలిటరీ ఫోర్సెస్ లో లైక్ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి మనకి సో కేటగిరీ వైజ్ గా కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో లైక్ గ్రాండ్ టోటల్ ఇక్కడ తీసుకుంటే 53,690 పోస్టులు ఇప్పుడు అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఒక భారీ నోటిఫికేషన్ చెప్పొచ్చు. సో గతంలో చూసుకుంటే సో 53,000 మనకి ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదండి. సో జనరల్ డ్యూటీ విభాగంలో. సో అందుకే నేను ముందుగానే సో దీన్ని తీసుకోండి అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 2024లో మనకి 46,000 పోస్టులు అండి. యాజ్ వెల్ యాజ్ 2022లో 50,000 పోస్టులు మాత్రమే. అలాగే మనకి గత 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే మనకి లాస్ట్ 2020లో మాత్రం మనకి 60,000 పోస్టులు అయితే వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఇప్పుడు జరుగుతుందండి 2025లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రతి ఒక్కరు అర్హులు ఉన్న వారు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలండి. సో దానికి సో ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్ ఇస్తారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అయితే 5 years ఇస్తారు.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ మీరు టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ బిలాంగింగ్ టు గుజరాత్ కావచ్చు, ముఖ్యంగా మనకి చిల్డ్రన్స్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ 1984 years, అంటే ఇలాంటి ఒక కండిషన్ లో ఉన్న పిల్లలు అయితే వాళ్ళకి ఒక 5 years ఇస్తారు. ఓకే, సో ఇలా మనకి రియార్డ్స్ అంటే మనకి ఏదైనా యుద్ధాల్లో చనిపోయిన పిల్లలకి కావచ్చు, ఇలాంటి సంబంధించిన వాళ్ళకి సో 5 years, 8 years, 10 years లాంటి రిలాక్సేషన్ ఇస్తారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళు అనేది. ఓకే, సో జనరల్ గా 18 to 23, సో ప్లస్ 3 years 26 అనమాట. ఓబీసీ వాళ్ళు 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ కాస్ట్ 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫిమేల్స్ అండ్ మేల్స్ కి ఇద్దరికి కూడా కామన్ గా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్, తర్వాత ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా. సో యాజ్ వెల్ యాజ్ మనకి స్టాండర్డ్ టెస్ట్, అలాగే మనకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుందండి. 4th ప్రాసెస్ మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేవారు అందరూ ట్రైన్ కి వెళ్ళాలి. సో ఒకసారి తీసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకి ఫస్ట్ ప్యాటర్న్ మనకి రిటర్న్ ఎగ్జామ్, అది కూడా ఆన్లైన్ మోడ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ముఖ్యంగా సో గంట టైం ఇస్తారండి. సో 1 hour లో మీకు 4 subjects మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి మనకి రీజనింగ్ ఉంటుంది. ఓకే, సో రీజనింగ్ అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దీనికి ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి. ఓకే, రీజనింగ్ 20 questions వస్తాయి. 20 questions వస్తాయి. సో ఇంటూ 2 మనకి 40 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions ఇంటూ 2, సో 40 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి, ఆప్టిట్యూడ్ కాదు ఇక్కడ, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th బేస్ మ్యాథమెటిక్స్ మనకి 20 questions వస్తాయి ఇంటూ 2 40. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఓకే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 20 ఇంటూ 2 మనకి 40. సో టోటల్ గా మనకి 160 మాక్సిమం మార్క్స్ కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో మనకి టోటల్ 80 questions అయితే ఉంటాయి. సో మనకి వితిన్ 60 minutes లో 1 hour లో మీరు ఈ యొక్క 80 bits అయితే పెట్టాలి. చాలా ఈజీగా అంటే వితిన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేసే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, కంగారేం లేదు. ఓకే, అంటే ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో చాలా మంది ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే దానికి సంబంధించి ఒక టైప్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది, ఎటువంటి టైప్ ఆఫ్ టాపిక్ నుంచి ఎలా డిఫికల్టీ లెవెల్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో అలాగే మనకి సో ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ సిలబస్ తీసుకుంటే ఓకే, సో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రహెన్సివ్ రైటింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, పారాజంబల్స్, ఇడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే మనకి సో 1 word సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మీరు ఎలా నేర్చుకోవాలి అంటే సో బేసిక్ గా మనం కోర్స్ కూడా అందిస్తున్నాం. సో ఇంగ్లీష్ సంబంధించిన కోర్స్. సో స్టార్టింగ్ ఫ్రమ్ టెన్సెస్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో దాంతో పాటుగా మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని ఎక్కువ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. రెగ్యులర్ గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఫాలో అయితే సో ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, యాంటోనిమ్స్, సినోనిమ్స్ కావచ్చు, ఎర్రర్ ఫిల్లింగ్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ కూడా మనకి అలవాటు అయిపోతుంది, హ్యాబిట్యూడ్ అయిపోతుంది. సో బెటర్ టు ఫాలో 1 English పేపర్ డైలీ ఫర్ ఇంగ్లీష్. యాజ్ వెల్ యాజ్ మనకి జనరల్ అవేర్నెస్ లో మనకి కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ తో పాటుగా మనకి హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, అంటే బేసిక్ గా మనకి లిమిటెడ్ గా చదవాలి ఫ్రెండ్స్. అంటే మనం అంత బ్రీఫ్ గా చదవాల్సిన అవసరం లేదు. సో మనం సెలెక్టివ్ గా టాపిక్స్ ని చదువుకోవాలి. సో ముఖ్యంగా మనకి జీకేలో కూడా ఎక్కువ అడుగుతారు మనకి, లైక్ స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ అండ్ హానర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ముఖ్యంగా కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, జోగ్రఫీ, ఎకానమీ, వరల్డ్ హిస్టరీ, జనరల్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ లో మేజర్ గా ఫోకస్ చేయండి. సో ఇవి కూడా మనకి రెగ్యులర్ గా మన క్లాసెస్ వింటే సో ఎస్ యూ కెన్ గెట్ ది ఫుల్ మార్క్స్ అవుట్ ఆఫ్ 20 40 మార్క్స్ వచ్చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో మెయిన్ గా నెంబర్ సిస్టమ్స్, యాజ్ వెల్ యాజ్ పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇన్స్టలేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఫండమెంటల్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్. మేజర్ గా ఇక్కడ మనకి యాప్టిట్యూడ్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి నేర్చుకుంటే చాలు. సో చూడండి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ అదే లెవెల్లో మనకి కట్ ఆఫ్ కూడా బాగా భారీగా ఉంటుంది. అంటే మీరు 160కి మీరు ఆన్సర్స్ చేస్తున్నారు. సో 160 అంటే మీకు ఖచ్చితంగా మీకు 120+ స్కోర్ చేసే విధంగా మీరు ఆలోచించాలి. 120+ స్కోర్ చేస్తేనే మీరు సో ప్రిలిమినరీ సెలెక్ట్ అవుతారని మీరు భావించారు. ఓకే, ఖచ్చితంగా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ క్లియర్ అయిపోతే ఇంకా మ్యాథ్స్ అన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా అయిపోతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, అబ్జర్వేషన్స్, విజువల్ మెమరీ, మ్యాథమెటికల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, అనలాగస్, కోడింగ్, డీకోడింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అలాగే స్టడీస్ అండ్ థియరీస్, ఇవన్నీ మేజర్ గా మనం ఎస్ఎస్సీలో చదువుకున్నవే. ఓకే, సో అవే మనం ఇక్కడ కొంచెం ఈజీగా వస్తాయి బిట్స్. లైక్ బ్యాంకింగ్ లో సీటింగ్ అరేంజ్మెంట్స్, సర్క్యులర్, లీనియర్ ఇలాంటివి ఏం రావు. ఓకే, సో బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. వితిన్ 60 minutes లో 80 questions పెట్టాలంటే ఆ మాదిరిగానే క్వశ్చన్స్ వస్తాయండి. సో పెద్ద కష్టమేం కాదు, ఫార్ములా బేస్డ్ మనకి వస్తే చాలు. సో ఇవన్నిటికి మీరు చేయాల్సింది అంటే సో లాట్ ఆఫ్ వర్క్ చేయాలి.
సో ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, సో ఏజ్ లిమిట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి సిలబస్ ని కవర్ చేయండి. సిలబస్ ని స్టార్ట్ చేయండి. మొత్తం 100% ఆఫ్ సిలబస్ ని కవర్ చేసండి. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్ని కూడా మీకు రావాల్సి ఉంటుంది. ఓకే, సో అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా కార్తికేయస్ అకాడమీ ఇస్ ప్రొవైడింగ్ యూ లేటెస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ లో భాగంగా సో పూర్తి కోర్స్ కూడా మన అందుబాటులో ఉందండి. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు కింద పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ టెస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ టెస్ట్ అండి, అంటే ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే జనరల్ గా మనకి ఫస్ట్ టెస్ట్ క్లియర్ అయిపోయిన వాళ్ళకి సెకండ్ టెస్ట్ ఉంటుంది. సో జనరల్ గా ఫిజికల్ గా మీరు ఎఫెక్టివ్ గా ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేల్ క్యాండిడేట్స్ మనకి తీసుకుంటే అదర్ దాన్ లడక్ రీజియన్, లడక్ రీజియన్ లో కాని వాళ్ళందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 24 minutes లో 5 kilometers వాక్ చేయాలండి. అలాగే మనకి సో ఫర్ లడక్ రీజియన్స్ వచ్చేసరికి 7 minutes లో 1.6 kilometers ఒక టైప్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ లాంటిది, ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. బట్ మనకి అందరికీ కూడా సో 24 minutes ఇస్తారు టైం, 5 kilometers నడవాలి. అలాగే ఫిమేల్స్ వచ్చేసి మనకి 8.5 minutes ఇస్తారు టైం, సో 1.6 kilometers మనకి నడవాలి. లడక్ రీజియన్ లో మనకి వేరే. సో ఇలాగ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, సో ఈ టైప్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, లైక్ హైట్, చెస్ట్, ఓకే, మేజర్ గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ముఖ్యంగా హైట్ తీసుకుంటే మనకి మేల్స్ వచ్చేసరికి 170 centimeters ఖచ్చితంగా ఉండాలి. ఓకే, చెక్ చేసుకోండి. జనరల్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ఓబీసీ, జనరల్ కేటగిరీ, షెడ్యూల్ క్యాస్ట్, ఓబీసీ లాంటి వాళ్ళు సో 170 centimeters ఉండాలండి. లేకపోతే మీరు ప్రిపేర్ అవ్వద్దు అసలు, ఎందుకంటే చాలా పర్టికులర్ గా ఉంటారు ఈ విషయంలో. అలాగే ఫిమేల్స్ 157 ఖచ్చితంగా ఉండాలి సెంటీమీటర్స్ హైట్. అలాగే మనకు ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి 162 ఉంటే సరిపోతుందండి. బాయ్స్ లో, ఫిమేల్స్ లో 150 centimeters ఉండాలి. అలాగే మనకి ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తే మనకి 157 ఉంటే సరిపోతుంది. మనకి అమ్మాయిలకి 147.5. ఓకే, అలాగే మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ట్రైబల్ ఏరియాస్, ముఖ్యంగా 160 centimeters, 147. సో ఇలా మనకి మేజర్ గా చూసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ మీకు మేజర్ స్టాండర్డ్ టెస్ట్ ఉందా లేదు. సో ఇది లేకుండా మీరు ఫస్ట్ సెకండ్ పాస్ అయిపోయినా మీరు మనకి వేస్ట్ అండి. సో ఖచ్చితంగా మేజర్ గా స్టాండర్డ్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మీరు సాటిస్ఫై చేస్తేనే మీరు ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. సో ఇలా మనకి 3 types ఆఫ్ టెస్ట్ అయితే జరుగుతాయండి. సో ఇలా మనం జరిగిన తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ పిలుస్తారు. సో అది మనకి ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఎస్ఎస్సి జీడీ. ఓకే, పారామిలిటరీ ఫోర్సెస్ లో చాలా ఇంపార్టెంట్. పారామిలిటరీ ఫోర్సెస్ లో మనకి కానిస్టేబుల్ పోస్ట్ అనేవి మనకి మంచి పోస్టులు. సో ఒక టైప్ ఆఫ్ పర్మనెంట్ జాబ్ అండి ఇది. సో ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. సో ముఖ్యంగా మనకి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ లాంటి ఒక మంచి పారామిలిటరీ ఫోర్సెస్ లో కానిస్టేబుల్ పోస్టులు అనేది ఒక ప్రెస్టీజియస్ పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, దేశానికి ఒక మంచి సేవ చేస్తున్నట్టుగా కూడా మీరు భావించవచ్చు. ఓకే, సో ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తికేయస్ అకాడమీ. ఒకసారి దీని అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. సో బట్ యాక్చువల్గా 53,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి రాబోతుంది ఫ్రెండ్స్, ఇంకో కొన్ని రోజుల్లో రాబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ క్లాస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.